మీదుగా సచివాలయానికి చేరుకుని తన ఛాంబర్ ఏదైతే మొదటి బ్లాక్లోని 2వ అంతస్తులో ఉన్నటువంటి తన ఛాంబర్కి చేరుకున్న వెంటనే మొత్తం 5 ఫైళ్లను సిద్ధం చేశారు. ఈ 5 ఫైళ్ల పైన కూడా ఆయన సంతకం చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇందులో మొదటి ఫైల్ తీసుకుంటే కనుక మెగా డిఎస్సి ఏదైతే గత ప్రభుత్వం మెగా డిఎస్సి వ్యవస్థని నిరుద్యోగ యువతను మోసం చేసిందో దగా డిఎస్సి ఇచ్చిందో దానిపైన మొదటి సంతకాన్ని చంద్రబాబు చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇక రెండవ సంతకం వచ్చేసరికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే మొన్న ఎన్నికల్లో కూడా ప్రజల్లో తీవ్ర భయాందోళనకు గురి చేసినటువంటి రాక్షస చట్టం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేస్తూ రెండవ సంతకం చేసిన పరిస్థితి అయితే ఉంది. మూడవది స్కిల్ సెన్సెస్ దేశవ్యాప్తంగా లేదా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగ యువతలో ఎటువంటి స్కిల్స్ ఉన్నాయి, వారి స్కిల్స్ని ఎలా ఉపయోగించుకోవాలి, ఎక్కడెక్కడ ఉపయోగించుకోవాలని దాని మీద స్కిల్ సెన్సెస్ చేయాలని తొలిసారిగా ఆలోచించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఎందుకంటే దేశంలో ఏ రాష్ట్రంలో చూసినా ఎక్కడ చూసినా కానీ కులాల ప్రాతిపదికన మతాల ప్రాతిపదికన సెన్సస్ జరుగుతూ ఉంటుంది. అయితే కేవలం స్కిల్ ఉన్న ప్రతి వ్యక్తిని సెన్సస్ చేయాలి, వాళ్ళ నైపుణ్యాలని ఒడిసిపట్టుకోవడానికి అవసరమైనటువంటి సౌకర్యాలు కల్పించాలనే దృక్పథంతో